బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ పెడుతున్నారు కదా, ట్విట్టర్ పెడుతున్నారు కదా బీజేపీ బదనం చేయడానికి. మీ పార్టీలో బీసీ మంత్రి పదవులు ఇచ్చారు, బీసీ లేకుండా ఇచ్చారు. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా, తల నరుకుంటా, ఇది నరుకుంటా, కింద మీద నరుకుంటా అన్నాడు. ఏమైంది మరి? దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు? మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎందుకు ఇస్తలేరు? అయ్యని చెప్పాను. మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తాం. మీ పార్టీని ప్రకటించబడి అరే అధికారిక పదవులు వేరు, పార్టీ వేరు. పార్టీని స్ట్రెంథన్ చేయడానికి, పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి, పార్టీ పదవుల లోపల అనేక ఆలోచనలు సమీక్షిస్తూ ఉంటారు. బీసీకి వెయ్యాలి, బీసీ అంటే నేను బీసీ నాకు ఇయ్యలేదా? లక్ష్మణ్ గారు బీసీ, లక్ష్మణ్ గారికి ఇయ్యలేదా? గారు బీసీ వారికి ఇయ్యలేదా? బీసీ దత్తారెడ్డి అధ్యక్షులు లేరా? బంగారు గారు ఎస్సీ వారు లేరా? మరి ఏడవైనాయి? మరి బీఆర్ఎస్ లో ఒక్కరే బీసీ అధ్యక్షులు చేస్తారా? బీసీ ముఖ్యమంత్రి చేస్తారా? ప్రకటిస్తారా? మీరు ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిపోయా 10 సంవత్సరాలు మొత్తం దోసుకుని అలా పైసలు పుట్టుపుట్టు పైసలు సంపాదించారు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసిన పార్టీ. అటువంటి పార్టీలో ఇలాంటి రావడం మంచి పద్ధతి కాదు. పరిణామాలు కావు కూడా. అధిష్టానం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఎవరైనా కూడా, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు అంటున్నా. ఎవరు మాట్లాడి ఇప్పటి వరకు మాట్లాడదని మాత్రమే కోరుకుంటున్నా. ధన్యవాదాలు.